మొన్న పల్నాడు జగన్ పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే కూటమి భయపడుతుంది కాబట్టి జగన్కి క్రౌడ్ పెరుగుతుంది, క్రేజ్ ఇంకా పెరుగుతుంది ప్రతిపక్షంలో ఉండి, అందుకే ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? బేసికలీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే వైఎస్ జగన్ ఈజ్ అని క్రౌడ్ పుల్లర్, బట్ చంద్రబాబు నాయుడు ఈజ్ అన్ ఫుల్ అడ్మినిస్ట్రేటర్. ఒక అడ్మినిస్ట్రేటర్కి, ఒక క్రౌడ్ పుల్లర్కి, ఒక లీడర్కి, ఒక అడ్మినిస్ట్రేటర్కి మధ్యలో వ్యత్యాసం అనేది గత 10-15 సంవత్సరాల నుంచి ఆ వ్యత్యాసాన్ని ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ కండిషన్ కూడా మనం అనుభవిస్తున్నాం. ఆ అనుభవించేది కూడా పేద మధ్యతరగతి ప్రజలు, బిలో మిడిల్ క్లాస్, ఎబో మిడిల్ క్లాస్, దారిద్ర్యరేఖను దిగువ ఉండే వ్యక్తులు ఇంకా ఎక్కువ అనుభవిస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల కండిషన్లో దారిద్ర్యరేఖ దిగువన ఉండేటువంటి వాళ్ళు ఆ ఫలాలు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అనుభవించడం జరిగింది. ఆ ఫలాలు అంతకు మించి అనుభవిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేనిఫెస్టో యొక్క రూపకల్పనని ఆశించి ఓటు వేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా వాళ్ళు స్వీకరించి మంచి పథకాలు చేసి పేదవారు చేయాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కానీ దీని మ్యాటర్లు ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్గా ఒక పల్నాడు జిల్లాకు వచ్చారు. దానికనేసి ఒక ఈ నియమ నిబంధనలు లేకుండా ఒక ప్రజాస్వామ్యాలకు స్వేచ్ఛనిస్తే ఎటువంటి కండిషన్ ఏం లేకుండా, ఎటువంటి కఠిన నిబంధనలు లేకుండా ఉంటాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. జగన్ గారి సత్తెనపల్లి టూర్ గురించి ఏం మాట్లాడతారు? అక్కడ వచ్చిన జనం కానీ క్రౌడ్ కానీ పర్మిషన్ లేకుండా కూడా జగన్ క్రేజ్ అనేది ఆ పల్నాడులో చూసాం, ఎట్లా చెప్పొచ్చు? బేసికల్లీ ఏంటంటే ఒక 100 మందికి 3 కార్లతో అని చెప్పేసి కొద్దిగా లిమిట్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నిన్న సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన దృష్ట్యా. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు బేసిక్గా క్రౌడ్ పుల్లర్, మాస్ లీడరు. అట్ దట్ సేమ్ టైం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొద్ది పేద ప్రజలకి, కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా సేవ చేయడం జరిగింది. కొన్ని పొలిటికల్ ఈక్వేషన్ కండిషన్లో తన కేడర్కి సంతృప్తిపరచడంలో కొద్దిగా తను మైనస్ అవ్వడం, ఇబ్బంది అవ్వడం జరిగింది. అది ఓకే, అది అయిపోయిన గత చరిత్ర. కానీ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ పరిధిలో నిన్న పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో నిన్న పర్యటించడం జరిగింది. దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు, లిమిటెడ్గా ఇవ్వడం జరిగిందని చెప్పింది. కానీ నేను కొత్తగా నియోజకవర్గం సమన్వయకర్తగా వాళ్ళు నియమించబడిన గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు, ఆల్రెడీ వాళ్ళు గజ్జల కుటుంబం అనేది గజ్జల బ్రహ్మారెడ్డి గారు, గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు ఆల్రెడీ నరసరావుపేట, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా ఉన్నటువంటి పేద ప్రజలకు చాలా సుపరిచితమైన వ్యక్తులు. వాళ్ళు చాలామందికి పేద ప్రజలు సేవ చేయడం జరిగింది. వాళ్ళని నియమించడం జరిగింది. ఈ రోజున నిన్న క్రౌడ్ పుల్లింగ్ అనేది ఆల్రెడీ సోషల్ మీడియా, ఆల్రెడీ తెలుగు పేజీలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని న్యూస్ ఛానల్స్, మీడియాస్ అన్నీ కవర్ చేసి వాళ్ళు కొన్ని ఆంక్షలు నియమించబడ్డా కానీ ఆంక్షలు వాళ్ళు పెట్టినా కానీ దాన్ని ఛేదించి మరీ రావడం జరిగింది. కానీ దీని కండిషన్ ఈరోజు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారి మీద నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో మీరే చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి చాలా సౌమ్యుడు, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు చాలా సేవ చేశాడు. సత్యం కొత్తగా సేవ చేయడానికి ముందులో ఉన్నారు. తను ఎక్కువగా మీడియా ముఖం ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు. ఎప్పుడైనా సరే అన్నా ఉంటే నేనున్నా అని పలికేటువంటి వ్యక్తి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద కూడా చాలా సౌమ్యుడి మీద ఈ రోజున ఆ నోటీసు కూడా చాలా బాధాకరంగా. ఖచ్చితంగా ఇది కక్షపూరిత రాజకీయాలు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా స్వేచ్ఛ స్వావలంబన రాజకీయాలు చేసి అభివృద్ధి పరచవలసిందిగా మేము న్యూట్రల్ పీపుల్గా మేము కోరుకుంటా ఉన్నాం.